నల్గొండ పట్టణంలో 50 కోట్ల వ్యయంతో నిర్మించే సాగర్ ఎక్స్ రోడ్, దర్వేసీపురం 4 లైన్ రహదారి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ మీడియన్, సెంట్రల్ లైటింగ్ తో కూడిన ఆధునిక రహదారి పనులను వారం రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. దర్వేసీపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని 12 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లతో పాటు సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ మీడియన్ కట్టించామని తెలిపారు. జిల్లాలోని కొత్తపల్లి, ముషంపల్లి సహా అన్ని ప్రధాన రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, గ్యాస్ కూడా 500 రూపాయల తగ్గింపు బోనస్ ఇచ్చుకుంటూ రైతులందరికీ కూడా మంచి చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోకుంటూ ఇవాళ పేదవాడు పైసలు ఉన్నోడు తేడా లేకుండా మీరు కూడా రేషన్ కార్డు మీద సన్నబియ్యం తెచ్చుకుంటున్నా లేదా? మీరు సన్నబియ్యం తెచ్చుకుంటున్నారా? అంతకుముందు దొడ్డు బియ్యం ఉంటే డీలర్ గా అమ్మేసేది, మీరు ఆ డీలర్ పై రైస్ డీలర్ గా అమ్ముకునేది. కానీ మేము ఇందిరమ్మ రాజ్యం అంటే పేదోళ్ళు పెద్దోళ్ళు ఏం తేడా ఉండదు, పేదోళ్ళు కూడా 2 పూటలు అన్నం మంచిగా ఉండాలని సన్నబియ్యం సంవత్సరానికి 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం తీసుకున్నాం. ఇంకా చెప్పని కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ రోజు మీరు నల్గొండ పట్టణం చూస్తున్నారు, నల్గొండ టౌన్ ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారు. రింగ్ రోడ్ టౌన్ ఎక్కడి బస్సులు, లారీలు ఇవన్నీ వస్తే యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నాం. రిటైర్డ్ ఎంఆర్ఓ శంకరెడ్డి కూడా చనిపోయాడు. ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి తెల్లారి చనిపోతే మినిస్టర్ కాగానే మొత్తం 700 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు, ఆర్ఎండ్బి 900 కోట్లకి వెళ్ళి ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ కడుతున్నాం. భూముల పైన కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 1,20,00,000 పానగాల ఏరియాలో ధర కట్టించి భూముల పైన కూడా ఇబ్బంది లేకుండా చేసిన రైతులకు 2 లక్షలు రుణమాఫీ 20,000 కోట్లు